హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి. జీవితం కూడా ఒక కథలానే. ఎంత పొడుగైనది కాదు, ఎంత బాగుండేదనేదే ముఖ్యం. అర్థమైంది కదండి? అలాగే అసలైన వ్యాపారవేత్తకు శత్రువు ఎవరూ ఉండరు. నువ్వు ఇదే అర్థం చేసుకుంటే ఆకాశమే నీ హద్దు. మార్పు కోరుకుంటున్నావా? అయితే నీ శక్తిని పాతదానితో పోరాడడంపై కాదు, కొత్తదాన్ని నిర్మించడంపై కేంద్రీకరించు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక కంపెనీ మెరుస్తూ ఉండడానికి అలవాటు పడకూడదు. ఎందుకంటే మెరుపు ఎక్కువ రోజులు నిలవదు కాబట్టి. ఒక ఒప్పందంలో ఎవడికి నష్టం ఉందో ఎల్లప్పుడూ వెతకు. అలా ఎవడు కనిపించకపోతే నష్టం నీకే జరుగుతుందని అర్థం. దేవుడు కూడా ఒక వ్యక్తికి చివరి రోజుల వరకు తీర్పు చెప్పడానికి ప్రతిపాదించడు. అలాంటిది నువ్వు నేను ఎందుకు చెయ్యాలి? అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, నీకు ఏమీ తెలియదని తెలుసుకోకపోవడమే నిజమైన వివేకం. గుర్తుపెట్టుకోండి. ఇక ప్రతి రాష్ట్రానికి పునాది యువత, విద్య అవుతుంది. విద్యని ఎప్పుడూ కూడా అవమానించకండి. ఎవరికైనా మనం మన సమయాన్ని ఇచ్చినప్పుడు మన జీవితంలో ఇక ఎప్పటికీ తిరిగి పొందలేని కొంత భాగాన్ని ఇస్తాము. అలాగే మనస్సు సిద్ధతమైతే శరీరం ఏమీ లేకున్నా కానీ కొనసాగుతుంది. గుర్తుపెట్టుకోండి. జీవితం అను పాఠశాలలో పాఠాలు ఉండవు, సెలవులు ఉండవు, నేర్చుకునే సమయం కూడా ఉండదు. ఇక్కడ నువ్వు ప్రతిదీ స్వయంగా నేర్చుకోవాలి, అలాగే స్వయంగా చేసుకోవాలి. ఒక పిల్లవాడికి సహాయం చేయడానికి తాను మోకాళ్లపై ఉన్నంత గొప్పగా మనిషి ఇంకెప్పుడూ కూడా ఉండడు. పని చేస్తాయని నీకు తెలిసిన పనులే చెయ్యాలని నువ్వు నిర్ణయించుకుంటే చాలా అవకాశాలను వదులుకోవలసి వస్తుంది. అలాగే పెద్దరికం ఆలోచిస్తుంది, ఇక యవ్వనం తెగిస్తుంది. నిజమే కదండి? చెడు గౌరవించబడదు, కానీ మరణం గౌరవించబడుతుంది. కాబట్టి మరణం అనేది చెడ్డది కాదు. గుర్తుంచుకోండి. నువ్వు ప్రేమించే ప్రతి దాని కోసం ఖచ్చితంగా నువ్వు కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. నిజమే కదా? చెడు భావన అనేది మనస్సులోని గందరగోళం. అది కారణానికి చీదరంగా, ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది. ఇక కేవలం డబ్బు సంపాదించడమే నీ లక్ష్యం కాకూడదు. నిర్మించాలని, స్థాపించాలని ఆశయం పెట్టుకో. అర్థమైంది కదా? నువ్వు అలవాటుగా ఏమి ఆలోచిస్తుంటావో అంతిమంగా అదే అవుతావు. ఇక లేచి ప్రయత్నించు. నిన్ను నువ్వు సొంతం చేసుకునే ప్రత్యేక హక్కు కోసం నువ్వు చెల్లించే ఎంతటి ధర అయినా పెద్ద ఎక్కువేమీ కాదు. కోపం అనేది పోయబడిన దానికంటే దానిని నిల్వ చేసిన పాత్రకు ఎక్కువ హాని చేసే ఒక యాసిడ్ లాంటిది. ఇక ప్రపంచాన్ని మార్చగలమని అనుకునే పిచ్చోళ్లే ప్రపంచాన్ని మార్చేది. అర్థమైంది కదా? ఓ చెట్టుని నరకడానికి నాకు 6 గంటల గడువు ఉంటే అందులో మొదటి 4 గంటలు నేను గొడ్డలినే పదును పెడతా. ఇక సాధన అవకాశాన్ని కలిసినప్పుడు అదృష్టం పుడుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే మంచి పని చేయడం సులభమే, కానీ అలాంటి పనులు తరచుగా చేసే అలవాటును పొందడం చాలా కష్టం. గుర్తుంచుకోండి. ఇక నువ్వు నీ ముఖంపై బోర్లా పడితే పర్వాలేదు, నువ్వు ముందుకు సాగుతున్నావు. ఇప్పుడు చేయాల్సిందల్లా తిరిగి లేచి మళ్ళీ ప్రయత్నించడం. నిద్రపోతున్నట్లు నటిస్తున్న వాడిని నువ్వు నిద్ర లేపలేవు. అర్థమైంది కదండి? చాలామంది తమ మనసులో ఎంతైతే అనుకుంటారో అంతే సంతోషంగా ఉంటారు. కాబట్టి బలంగా ఉన్నప్పుడు బలహీనంగా కనిపించు, బలహీనంగా ఉన్నప్పుడు బలంగా కనిపించు. అదే నీ సామర్థ్యం. నీ సంపదలో మార్పులు నీ స్నేహితుల విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. గుర్తుంచుకోండి. ఏదైనా నేర్చుకోవడానికి ఉత్తమ మార్గం దాన్ని చేయడమే. ఇక మనం ఎంత ఉన్నత స్థానంలో ఉంటే అంత వినయంగా ఉండాలి. అర్థమైంది కదండి? యోచన చెయ్యడంలో విఫలమవ్వడం, నువ్వు విఫలమవ్వడానికి యోచన చేసినట్టే.
ప్రతి ప్రభావిత ప్రదర్శన సమగ్ర తయారీలోనే చేయబడుతుంది. అలాగే కుక్కలతో పడుకునేవారు ఈగలతో లేస్తారు. అలాగే ప్రమాదాల నుండి ఆశ్రయం కోసం కాదు, వాటిని ఎదుర్కోవడంలో నిర్భయంగా ఉండాలని నన్ను ప్రార్థించనివ్వు. గుర్తుపెట్టుకోండి, ఇక అసంభవ అవకాశాల కంటే సంభవ అసాధ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. అలాగే గిన్నెను అతిగా నింపితే నీళ్లు పొర్లిపోతుంది. కత్తికి అతిగా పదును పెడితే అది విరిగిపోతుంది కదా. అలాగే కాలం మనిషిని పరిపూర్ణం చేస్తుంది, అలాగే నాశనం కూడా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక ఎవరికి ఎన్ని చెప్పినా పట్టించుకోకు. ధనవంతుడు కావడం మంచి విషయమే. మనసులోకి కాకుండా మెదడులోకి ఎక్కిన విద్య అసలు విద్యే కాదు. నిజమే కదండి. నాకు చెప్పకు, మర్చిపోతాను. నాకు చూపించకు, గుర్తుండదు. నన్ను చేర్చుకో, అప్పుడు అర్థం చేసుకుంటాను. ఇది గుర్తుపెట్టుకోండి. మూర్ఖుడు తన మాటతో గుర్తించబడితే జ్ఞాని తన మౌనంతో గుర్తించబడతాడు. నువ్వు చేయలేని పనులు నేను చెయ్యగలను, నేను చెయ్యలేని పనులు నువ్వు చేయగలవు. కలిసి మనం గొప్ప పనులు చేయవచ్చు. రండి. అలాగే ఈరోజే చెయ్యగలిగిన దాన్ని రేపటి వరకు వాయిదా వేయకు. అలాగే ముందుకు సాగడం యొక్క రహస్యం ప్రారంభమవ్వడం. ఇక డెంటనైట్లు చేరుకుంటే సరిపోదు. అలాగే నాకు కావలసింది వాటి తాట తీయడం. ఒక స్థాయిని మించిన తరువాత డబ్బు వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. ఇక మనిషి చదువును విస్మరిస్తే జీవితాంతం కుంటుతూ నడుస్తాడు. ఇక అధిక తెలివితేటలు మనిషికి అసాంఘికుడిగా చేస్తాయి. తెలిసినవాడు మాట్లాడ్డు, మాట్లాడేవాడికి మనం ఎవరమో కూడా తెలియదు. నిజమే కదండి. భయం అసంపూర్ణ జ్ఞానం నుండి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కలవడం ఒక ప్రారంభం, కలిసి ఉండడం ఒక పురోగతి, కలిసి పనిచేయడం ఒక విజయం అవుతుంది. ఇక కొన్నిసార్లు ఓడలు బండ్లవుతాయి, కొన్నిసార్లు బండ్లే ఓడలవుతాయి. ఇక సగం నిజం తరచుగా పెద్ద అబద్ధమై ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక నిజమైన కుమారుడు విధేయుడు, ఒక నిజమైన తండ్రి ప్రేమ కలవాడు, ఒక నిజమైన స్నేహితుడు నిజాయితీపరుడవుతాడు. నిజమే కదండి. నీలో నువ్వు తొంగి చూడు. అంతులేని బలం యొక్క మూలం దాగి ఉంటుంది. అది నీకు తెలుస్తుంది. నా విధికి నేనే యజమానిని, నా ఆత్మకు నేనే నాయకుడిని అనుకో. విద్యార్థి తప్పు చేసినప్పుడు ఉపాధ్యాయుడిని ఎందుకు కొట్టకూడదు? ఇక ఈ జన్మకు సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానమే కదా. కాబట్టి విజయం అనేది అదృష్టానికి సంబంధించినది కాదు, బాగా ఆలోచించి చేసే చర్య యొక్క ఫలితం. గుర్తుపెట్టుకోండి. అలాగే వైఫల్యం మరియు ఆవిష్కరణ విడదీయరాని కవలలు. అలాగే ధైర్యం స్వర్గానికి దారితీస్తుంది. ఇక భయం మన మరణానికే దారితీస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. తప్పుడు అభిప్రాయాన్ని పాటించడం కంటే దాన్ని మార్చుకోవడం చాలా మంచిది. భారతీయులతో వచ్చిన సమస్య ఏమిటి అంటే మనం పెద్దగా ఆలోచించే అలవాటును కోల్పోయాము. ఒక వ్యక్తికి మంచి మనసు ఉందా లేదా అనేది చాలా ముఖ్యమని నేను భావిస్తాను. ఇక ఒక నాయకుడికి ఓ అనుచరుడికి మధ్య తేడా చూపేది ఆవిష్కరణే. గుర్తుపెట్టుకోండి, నిజమైన మాటలు రమ్యంగా ఉండవు, రమ్యమైన మాటలు నిజాలై అస్సలు ఉండవు. నీ జీవిత ఆనందం నీ ఆలోచనల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక నీపై దాడి చేసే శత్రువుకు కాదు, నిన్ను పొగిడే స్నేహితుడుకు భయపడు. అర్థమైంది కదా.
వస్తువులకు మనం ఎంత ఎక్కువ విలువ ఇస్తామో మనకి మనం అంత తక్కువ విలువనిచ్చుకుంటున్నాము. ఈ యవ్వనంలో ఒంటరితనం వివేకానికి సంకేతం. అది బలహీనత కాదు, గుర్తుపెట్టుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.